ఆంధ్రావుకి, అదే విధంగా యశోదాకి, కిమ్స్‌కి నేనే రెగ్యులర్‌గా మా మమ్మీని హైదరాబాద్ తీసుకెళ్తుండే. అప్పుడేమైందంటే మా అమ్మకేం కోరిక ఉండే అంటే, "నువ్వు నన్ను పట్టుకునే తిరుగుతున్నావు బిడ్డ. అసలు నీ లైఫ్‌లో నీకు చదువు ఇంకేం లేదు" అని జెప్పేసి అంటుండే. సో, మా టీచర్ల దగ్గర ఆ వయసులో నేను 10థ్‌లో కమిట్మెంట్ తీసుకొని, నేను స్కూలుకి రాను బట్ ఎగ్జామ్స్ రాస్తా. మా ఇంట్లో పరిస్థితి బాలేదు. మా అన్నయ్య అక్కడ సంపాదించాలి. నేనిక్కడ మా అమ్మని హాస్పిటల్ తీసుకొనెళ్ళాలి. మా అక్క ఇంట్లో చూసుకోవాలి టీచర్. నేను రాను అంటే, నేనంతా గవర్నమెంట్ స్కూలే అండి. ఫస్ట్ నుంచి ఇంటర్ వరకి గూడా నేను కంప్లీట్ గవర్నమెంట్ స్కూలే. సో, మా టీచర్స్ దగ్గర కమిట్మెంట్ తీసుకొని, నేను మా అమ్మని తీసుకొని వెళ్తా ఉండేది. ఆ క్రమం లోపల నేను ఇంటర్ కంప్లీట్ జేయడం జరిగింది. మా అమ్మ ఒకటే మాట జెప్పింది. తను చనిపోయేటప్పుడు 10థ్‌లో, "సో, నువ్వు ఏదైతే నా కోసం నీ చదువుని ఆపేసి చేస్తున్నావో, సో, నేనున్నా లేకపోయినా నాకెంతమంది ఇక్కడ సిస్టర్స్ అయితే నాకు హెల్త్ సర్వీస్ జేస్తా ఉన్నారో, సో, ఒక డయాలిసిస్ అంటే మీకు తెలుసు. ఇక్కడ మిషన్ బెడతారు, చేతికి మిషన్ బెడతారు, కాలుకి బెడతారు. సో, ఎన్నో మార్పిడిలక్కడ జరుగుతా ఉంటాయి. అప్పుడు మా అమ్మ అంటుండే, "ఎంతమంది సిస్టర్స్ అయితే నాకీ సర్వీస్ జేస్తా ఉన్నారో, నువ్వు ఎట్లనన్నా కష్టపడి చదువుకొని నాలాంటి అనారోగ్యం ఉన్న వాళ్ళకి చాలా మందికి నువ్వు సర్వీస్ జేయగలగాలి. నువ్వు చేస్తా అని నాకు ప్రామిస్ ఇవ్వు" అనన్నారు. సో, ఇంకొక 6 మంత్స్‌లో చనిపోతదనే క్రమం లోపల అప్పుడు నేను మా అమ్మకి ప్రామిస్ జేయడం జరిగింది. నేనెంత కష్టపడైనా గూడా నేను చదువుకుంటా. ఖచ్చితంగా నేను హెల్త్ సర్వీస్ చేయగలుగుతా అమ్మా అని నేను ప్రామిస్ జేశాను. సో, బ్యాడ్ లక్ ఏంటి అంటే నేను ఇంటర్‌లో మంచిగా చదువుదాం, సరే అమ్మ ఎళ్ళిపోయింది, తిరిగి రాదు. చదువుకుందాం అనే క్రమం లోపల ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెళ్ళాను. సో, వెళ్ళిన తర్వాత మా నాన్న ఫోను జేషిర్రు. "అమ్మని అంతలా జూసుకున్నావు గదా! నాకు గూడా ఇంకా ఉండనేమో భూమి మీద. సో, ప్రాబ్లమ్ అనేది ఎక్కువైపోయింది. నువ్వు ఇంటికొచ్చేసేయి" అని అన్నారు. ఇంటర్ హాస్టల్ వెళ్తే. సో, నాన్న అంత మాట అన్నాడు గదా! అని జెప్పేసి నేను హనంకొండలో ఇంటర్ చేస్తా ఉండే. సో, మళ్ళీ చెన్నూరుకెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోయాక 1 మంత్‌కే నాన్నగారు చనిపోయిండ్రు. సో, నా ఇంటర్ అక్కడ మళ్ళీ డిస్కంటిన్యూ అయిపోయింది. చూడండి సక్సెస్ అనేది దేవుడు అంత ఈజీగా ఇవ్వడనేది నాకక్కడే అర్థమైపోయింది. సో, నాన్న చనిపోయారు జనవరి 13 తారీఖు రోజున. సో, మళ్ళీ నా ఎగ్జామ్స్ అనేది పోస్ట్‌పోన్ రాయలేదు. క్యాన్సెల్ అయిపోయింది. సో, మళ్ళీ నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్ చేయడం జరిగింది. సో, ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. అత్తమ్మ వాళ్ళందరూ మళ్ళీ డిగ్రీ చేపిస్తున్నారు. నాన్న వాళ్ళ చెల్లెళ్ళ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేది నేను. సో, అక్కడ డిగ్రీ చేస్తున్న క్రమం లోపల డిగ్రీ సెకండ్ ఇయర్‌లో మ్యారేజ్ అయింది. సో, మ్యారేజ్ అయిపోయిన తర్వాత దేవుడు అంత హ్యాపీ ఎక్కడ ఉంచాడు గదండీ! సో, నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టం లేకుండే. అంటే ఇంకా చదువుకోవాలి అని ఉంటుండే. కానీ ఒకటే మాట జెప్పిర్రు మా అత్తమ్మ వాళ్ళు. "చూడు అమ్మ లేదు, నాన్న లేడు. అక్కకి మ్యారేజ్ అయిపోయింది. మీ అన్న ఎక్కడో సిటీలో ఉంటాండు. సో, ఇప్పుడు నీకేదో మొత్తం గవర్నమెంట్ జాబ్ వచ్చిందిక్కడ. గవర్నమెంట్ టీచర్ వచ్చిండు. సో, ఇంతకంటే మించి నీకు గొప్ప లైఫ్ అయితే ఇంకా రాకపోవచ్చు. ఎవరొచ్చినా ప్రైవేట్ ఒస్తారు. లేదా కూలి పని జేసేవాళ్ళొస్తారు. నీ లైఫ్ అనేది ఒక సెటిల్డ్ అయ్యే అవకాశం నీ కళ్ళ ముందు ఇక్కడ ఉంది. మీ అమ్మే నీకు ఈ రూపంలో పంపించిందేమో ఖచ్చితంగా నువ్వు మ్యారేజ్ చేసుకోవాలని అన్నారు. సో, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నా లైఫ్‌లోకి నా దేవుడు డాక్టర్ మధు సార్ రూపంలో నాకు దేవుడు రావడం జరిగింది. నిజంగా థాంక్స్ టు మై హస్బెండ్ అండి. సో, నన్ను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత గవర్నమెంట్ టీచర్ అంటే మీ అందరికీ తెలుసు లైఫ్ సెటిల్డ్ అయితదనుకుంటారు. ఖచ్చితంగా గవర్నమెంట్ సార్ కాబట్టి ఇన్‌కమ్ అనేది ఎప్పుడు ఉంటది. సో, మంచి లైఫ్ ఉంటుంది. ఒక కార్ ఉంది. ఇల్లుంది చూడ్డానికి. సార్ ఉన్నారు. మంచి జాబ్ ఉంది గాబట్టి, అరె! ఈమెకేంది అంత బావుంటది అని అనుకుంటారు. కానీ భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక పరీక్ష పెడతా ఉంటాడు. ఎందుకంటే, మన ఆలోచనలు ఎప్పుడైతే గొప్పగా ఉంటాయో, మన ఆలోచన తీరు ఎప్పుడైతే పెద్దగా ఉంటదో, మనం చేసే డ్రీమ్ పెద్దగా ఉంటదో, దానికి డబుల్ గావచ్చు, త్రిబుల్ గావచ్చు కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుందనడానికి మీ ముందు నిలువెత్తు నిదర్శనం నేనే ఉన్నా. సో, మ్యారేజ్ అయిపోయింది. 3, 4, 5 ఇయర్స్ బానే ఉన్నా. 7, 8 ఇయర్స్ గూడా బానే ఉన్నా. 7 ఇయర్స్. సో, పాప, తర్వాత బాబు, సార్ టీచర్. సో, ఎక్కితే కారు, దిగితే కారు, మంచి ఇల్లుంది. ఫైనాన్షియల్‌గా సెట్ ఏ బాధ లేదు. సో, నేనక్కడ ఎంత కష్టపడ్డానో అమ్మ వాళ్ళ ఇంట్ల, ఇక్కడ అంతా బావుంది. సో, ఆ తర్వాత ఏమైందంటే 7 ఇయర్స్ తర్వాత ఏం జరిగిందంటే నా లైఫ్‌లో ఒక పెద్ద భారం వచ్చేసి నా లైఫ్‌లో పడడం జరిగింది. అదేంటంటే గనక సో, 2022లో అండి నవంబర్ 27 తారీఖు రోజు ఆల్ ఆఫ్ సడెన్‌గా నాకు లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ ఇక్కడి నుంచి నరాలన్నీ గుంజడం స్టార్ట్ అయింది. ఒక 1 అవర్, 2 అవర్స్‌లో. సో, ఏమైంది ఇంత సడెన్‌గా గుంజుతున్నాయి అని జెప్పేసి అక్కడే పక్కన ఆర్ఎంపీ ఉంటాడు. మా ఫ్రెండ్ ఉండే. ఆమెకి జెప్పింగనే వెంపనే కాల్ జేయడం జరిగిందామె. సో, ఆర్ఎంపీ చెక్ జేస్తే మీరు నమ్మరండి నా ఏజ్ అప్పుడు 25. సో, అక్కడ నాకు బీపీ వచ్చేసి 180/120. 180/120 ఉండే. సో, మిషనే తప్పు గావచ్చు, ఇది తప్పు చూపిస్తుందని జెప్పేసి అక్కడికి ఉన్న ఇద్దరు ముగ్గురికి చెక్ జేయడం జరిగింది.
సో చెక్ చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళందరికీ 110/80 చూపిస్తుంది, నాకు ఒక్కదానికి మాత్రమే ఇది చూపిస్తుంది. సో మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే 190/120 చూపిస్తుంది. సో వెంబడే సార్కి కాల్ చేశాను. సో నాకు ఎందుకో బీపీ ఇట్లా చూపిస్తుంది అని చెప్పడం జరిగింది. వెంటనే నువ్వు ఇంటికి వచ్చేసేయ్ అన్నారు. సో వచ్చింది ఒకటే స్పృహ ఉందండి నాకు. సో వెంటనే హాస్పిటల్ వెళ్ళినాం. ఈ అమ్మాయి వయసు చాలా చిన్నగా ఉంది, బీపీ మాత్రం చాలా ఎక్కువ ఉంది, చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది, మీరు రేపు మార్నింగ్ ఈ టెస్టులు అన్ని చేసుకొని రండి అని చెప్పేసి చెప్పిండ్రు. వెంటనే ఒక టాబ్లెట్ ఇవ్వడం జరిగింది. సో నాలుక కింద బీపీ టాబ్లెట్ పెట్టిన తర్వాత బీపీ నార్మల్ అయింది. నాకు ఏ ప్రాబ్లం లేదేమో, ఏదన్నా ఆలోచిస్తే వచ్చిందేమో అనుకున్నా. తర్వాత సీరం క్రియాటిన్, లిపిడ్ ప్రొఫైల్, సో కొన్ని స్కాన్స్ టెస్టులు అన్ని పెట్టడం జరిగింది. నేను దేవుడికి ఒక్కటే దండం పెట్టుకున్నా, నాకేం లేకున్నా మంచిదే కానీ నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి భగవంతుడా, నాకు అన్ని టెస్టులు నార్మల్ రావాలి అని చెప్పేసి అనుకున్నా. అందులో మెయిన్ గా కిడ్నీ నార్మల్ రావాలి. ఎందుకంటే మా మదర్ ప్రాబ్లం అంతా ఇంత కాదండి, చాలా ప్రాబ్లం ఆమె ఫేస్ చేయడం జరిగింది. ఒక్కొక్కసారి బ్లడ్ ఇచ్చేవాళ్ళు లేకుండే, సో ఫుడ్ కూడా చాలా ప్రాబ్లం అవుతుండే. ఆ డైట్ మెయింటైన్ చేస్తా ఉంటే నాకే చాలా ఇబ్బంది అనిపిస్తుండే. ఈమె జీవితంలో ఎందుకు భగవంతుడా ఈమెకి ఇట్లాంటి రూపాన్ని నువ్వు ఇచ్చినావు అని చెప్పేసి ఏడుస్తా ఉన్న రోజులు ఉంటుండే. సో ఆ టైంలో మేము హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది. స్కాన్ కు అసలు బలవంతంగా స్కాన్ కి వెళ్ళిన నేను, నాకు ఇష్టం కూడా లేకుండే, ఎందుకంటే ఎక్కడేం రిపోర్ట్ వస్తుందో అని చెప్పేసి. సో వెళ్ళిన తర్వాత నేను ఏదైతే రావద్దనుకున్నానో అదే నా జీవితంలోకి రావడం జరిగింది. సో నా 2 కిడ్నీస్ కూడా ఫంక్షనింగ్ స్లో అయిపోయింది, గ్రేడ్ 2 అని రావడం జరిగింది. సో సీరం క్రియాటిన్ వచ్చేసి 2.7 ఉంది. ఇది కల్పితం కాదు లీడర్స్, నిజం లైఫ్ స్టైల్ స్టోరీ. చాలా మంది యూట్యూబ్ లో చూసి మేడం ఇదంతా కల్పితమా, మీరు బిజినెస్ కోసం చెప్తున్నారా అంటున్నారు. 100% కాదండి, ఇది నిజం, నా లైఫ్ స్టైల్ స్టోరీయే. సో 2.7 రావడం జరిగింది. వచ్చిన తర్వాత అసలు ఏం చేయాలనో అర్థం కాలేదు, తల పట్టుకొని కూర్చున్నాం. సో ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రేడ్ 2 కాబట్టి ఈ అమ్మాయి వయసు చిన్నగా ఉన్నది కాబట్టి, సో ఈమెకి ఒక 6 మంత్స్ లో ఖచ్చితంగా డయాలసిస్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే బీపీ కూడా ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పారు. సో ఇక్కడి నుంచి మా ప్రయాణం మళ్ళీ హైదరాబాద్ కి కిమ్స్ కి వెళ్ళడం జరిగింది. నాకు ఒక్కటే కళ్ళ ముందు కనిపిస్తున్నది మా అమ్మ. ఎందుకంటే నేను ఆమెను చూసిన 4-5 మంత్స్ లో ఆమె సిక్ అయిన తర్వాత ఫస్ట్ డయాలసిస్ మిషన్ ఆమెకి ఎక్కియడం నేను కళ్ళ నిండా చూసిన. నాకు అక్కడ ఏమి కనబడట్లేదు నా కళ్ళకి, నా ఫోటో మాత్రమే గోడ కనబడతా ఉన్నది. సో ఏంది దేవుడా నాకు ఇంత పరిస్థితిని ఇచ్చినావు, నేనే తల్లి లేకుండా పెరిగినా, నా 2 పిల్లలు కూడా తల్లి లేకుండా పెరగాల్సిన పరిస్థితి వస్తుందా. సో అప్పుడు మధుసారికి చెప్పినా, నువ్వు నన్ను అనవసరంగా మ్యారేజ్ చేసుకున్నావు, నీ జీవితంలోకి నేను వచ్చి 2 పిల్లలని ఇచ్చి అనవసరంగా నేను వెళ్ళిపోతున్నానేమో, నీ లైఫ్ ఎటు కాకుండా అవుతుందని చెప్పేసి ఇవన్నీ ఆలోచిస్తూ మానసికంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను. సో అక్కడ కిమ్స్ కి వెళ్ళిన తర్వాత గ్రేడ్ 1 వచ్చింది. ఇక్కడ టెస్టులు చేస్తేనేమో 2 వచ్చింది, అక్కడ 1 వచ్చింది. బట్ సీరం క్రియాటిన్ 2.7 ఉండి అన్ని ఉండాల్సిన దానికంటే ఎక్కువనే ఉన్నాయి. సో చాలా బక్కగా ఉన్నా, నాకెక్కడ కొలెస్ట్రాల్ ఉంటుంది అనుకున్నా, 300, 250, 350 కొలెస్ట్రాల్ చూపిస్తుంది. సో ఒక 20 టైప్స్ మెడిసిన్స్ అనేది నాకు ఇవ్వడం జరిగింది హాస్పిటల్లో. సో అవి వేసుకుంటే హై యాంటీబయాటిక్, నా బాడీ తట్టుకోవట్లేదు. అంతకంటే ముందే నేను డిప్రెషన్కి వెళ్ళిపోయినా, నా పిల్లలు ఎట్లా అని చెప్పేసి. నా పాప నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు 2nd క్లాస్, నా బాబు యూకేజీ 1st క్లాస్ లో ఉండే. సో వాళ్ళిద్దరిని వదిలేసిన, కంప్లీట్ మా ఇంటికి వెళ్ళిపోయినా. చూడండి అక్కడ చూసుకోవడానికి అమ్మ లేదు, నాన్న లేడు. మళ్ళీ అన్నయ్య, వదిన, మా అత్తమ్మల దగ్గర 1 మంత్ ఉండి 6 నెలల్లో సో ఎట్లా నా హెల్త్ అనేది క్యూర్ అయిందో చూడండి. సో నాకు నవంబర్లో ప్రాబ్లం వచ్చింది, డిసెంబర్ మొత్తం మెడిసిన్స్ చుట్టే తిరగడం జరిగింది. సో ఆ తర్వాత జనవరిలో నాకు ఇంకొక భగవంతుడి రూపంలో మన వెస్టీజ్ పరిచయం అయింది. ఆ భగవంతుడు ఎవరో కాదు, శ్రీనివాస్ వడ్డమనుసరైన శివాని మేడం. సో భగవంతుడు, మీరు ఒక్కటే లీడర్స్, కాళ్ళ గజ్జలు నెత్తి కిరీటం పెట్టుకొని భగవంతుడు ఎప్పుడు మన ముందుకు రాడు, ఒక వ్యక్తి రూపంలో భగవంతుడు వస్తదానికి నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే ఎవ్రీడే అప్పుడే నేను నవంబర్లో మెడిటేషన్ స్టార్ట్ చేశాను. సో మెడిటేషన్ చేస్తూ నేను ఒకటే అనుకునేది, భగవంతుడా నాకు ఒక ఆప్షన్ చూపెట్టు, నేను బ్రతకడానికి నాకు ఒక ఆప్షన్ కావాలి, నా పిల్లలకి నేను ఒక మదర్ గా ఉండాలి. సో నేను ఎన్ని ప్రికాషన్స్ అయినా తీసుకోవడానికి రెడీ ఉన్నా అని చెప్పేసి ఆ రోజు నుంచి అండి ఈ రోజు వరకు కంప్లీట్ నేను నాన్ వెజ్ అవాయిడ్ చేయడం జరిగింది. సో చాలా రకాల ఫుడ్ అనేది నేను అవాయిడ్ చేయడం జరిగింది. సో జనవరి 2023 తారీఖు రోజున నా గ్రేట్ అప్లయన్స్ శ్రీనివాస్ వడ్డమన్ సార్, ఒక దేవుడి రూపం, ఒక బ్రదర్ నా రావడం జరిగింది నా మనసులోకి. సో నా జీవితంలోకి రావడం జరిగింది నా పిల్లలని రక్షించుకోవడానికే. సో అది
ద గ్రేట్ ఇంకొక లీడర్ గూడా ఉన్నారు అందులో. మా అల్లుడండి భరత్. సో, భరత్ అండ్ మధు సార్ ఇద్దరు కలిసి శ్రీనివాస్ వడ్డమన్ సార్‌కి కాల్ చేయడం జరిగింది. సో, మా మేడం పరిస్థితి ఇట్లా ఉంది. మేము ఎక్స్ నెట్‌వర్క్‌లో ఉండే గదా! సో, అందులో సప్లిమెంట్స్ వాడాలి అంటే మన దగ్గర 100 పీవీకి 3,500 అయితే అక్కడ 10,000 రూపీస్ అండి. సో, ఫైనాన్షియల్‌గా గూడా చాలా వీక్ అయిపోయినాం. ఆ 1 మంత్‌లోనే ఒక 2,00,000 రూపీస్ అనేది నాకు అవ్వడం జరిగింది. సో, చాలా హాస్పిటల్స్ తిరగడం ద్వారా ఎక్కడేం రిజల్ట్ వస్తదో అని జెప్పేసి. సో, అక్కడ ఎక్స్ నెట్‌వర్క్‌లో గూడా మేము సప్లిమెంట్స్ తీసుకోవాలి అనంటే చాలా ప్రాబ్లమ్ ఉంటుండే. 10,000 పర్ మంత్ పెట్టాలంటే అమౌంట్ గూడా లేకుండే. సో, అప్పుడేం జేశారంటే వీళ్ళు శ్రీనివాస్ వడ్డమన్ సార్‌కి కాల్ చేయడం జరిగింది. సో, ఆ ఎక్స్ నెట్‌వర్క్ అయితే నాకేమీ తెలియదండి. నేను బయటికి గూడా వెళ్ళేదాన్ని గాదు. అసలు ఆ బిజినెస్ కూడా నాకు టచ్ లేదు. సార్ జేస్తా ఉంటేనే నేను అనుకునేది, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఈ బిజినెస్ మళ్ళెందుకు జేస్తున్నాడు? ఈ సబ్బులు, పేస్టులు పట్టుకొని ఎందుకు పోతా ఉన్నాడు? అసలు నేను ఇంటింటికి ఎందుకు పోతాండు? ఈయనకేం అవసరం? ఒక రూ. 1,00,000 జీతం ఉంది అని జెప్పేసి ఎప్పుడెప్పుడు ఆ మీటింగ్స్‌కి వెళ్తా ఉంటే, ఈ మీటింగ్ క్యాన్సెల్ అయితే బాగుండు. ఆ హోమ్ మీటింగ్ క్యాన్సెల్ అయితే బాగుండు. సార్ ఇంట్లో ఉంటే బాగుండు అని ఆలోచించే మైండ్ సెట్ ఉండేది నాది. సో, అట్లా తర్వాత ఏమైందంటే ఇక్కడ సప్లిమెంట్స్ ఉన్నాయని దెలిసింది. సో, కాస్ట్ గూడా తక్కువుందని దెలిసింది. సార్ వాళ్ళకి కాల్ జేసి మా మేడం పరిస్థితి ఇట్లా ఉంది. సో, మేము సప్లిమెంట్స్ వాడాలనుకుంటున్నామని జెప్పారు. సార్ రావడం జరిగింది. సో, 2023 జనవరి 23 నుంచి నేను స్టార్ట్ జేసిన సప్లిమెంట్సు స్టిల్ ఇప్పటి వరకు గూడా నేను ఆపలేదండి. ఇవన్నీ గూడా నా సప్లిమెంట్సే. సో, మీకు కనబడతా ఉంటాయి. ఆల్‌మోస్ట్ నా దగ్గర ఒక 25 రకాల సప్లిమెంట్స్ అనేది నేను వాడడం జరుగుతా ఉన్నది. సో, 25 రకాల సప్లిమెంట్సు నేను ఇప్పటికి వాడబట్టి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి. సో, ఇంకా గూడా స్టిల్ నేను వాడతా ఉన్నా. లీడర్స్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే జీవితంలో మనము ఏదన్నా సాధించాలి అని అనుకుంటే పట్టుదల ఉండాలి అంటారు గదా! నేను గూడా బ్రతకాలి అనే పట్టుదల నా దగ్గర ఉండే. సో, అప్పుడు 20 రకాల మెడిసిన్స్ నేను వాడతా ఉండేది. సో, 20 రకాల మెడిసిన్స్ నేను వాడుతా ఉన్నప్పుడు నాకొకటే అనిపిచ్చేది, మెడిసిన్ బారి నుంచి నేనెట్లా బయటికి రావాలి అంటే, కేవలం నాకున్న ఆశ ఒకటేంది అంటే, వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే. సో, అక్కడ నాకు డాక్టర్ 100 ఎంజీ బీపీ టాబ్లెట్ రాయడం జరిగింది. సో, నేను కేవలం మన దగ్గర ఉన్న ప్రోకార్డ్ అనే క్యాప్సూల్ తీసుకోవడం ద్వారా, రోజు 2 తీసుకోవడం ద్వారా, ఈరోజు ప్రెజెంట్ నేను 10 ఎంజీ బీపీ టాబ్లెట్ నేను వాడగలుగుతా ఉన్నా. ఆలోచించండి లీడర్స్, అంటే సప్లిమెంట్స్ వేసుకోవడానికి చాలా మంది భయపడతా ఉంటారు. ఏవైతే నా దగ్గర 25 రకాల క్యాప్సూల్స్ ఉన్నాయో ఒక్కటేసారి నేను వేసుకుంటాను. అన్ని చేతిలో పట్టుకొని నేను ఒకటేసారి వేసుకోగలుగుతాను. సో, ఇట్లా ప్రోకార్డ్ వాడడం ద్వారా ఒక 1 ఇయర్‌కి నేను 50 ఎంజీ రావడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత 30 ఎంజీ రావడం జరిగింది. ఆ కొద్ది రోజుల తర్వాత 10 ఎంజీ అనేది రావడం జరిగింది. సో, ఏదైతే కిడ్నీ హెల్త్ ఉందో, సో, రెగ్యులర్‌గా నేను పర్ డే 3 క్యాప్సూల్స్ తీసుకున్నాను స్టార్టింగ్‌లో. సో, టాక్స్ క్లీన్ గావచ్చు, వైటల్ కాంప్లెక్స్ గావచ్చు, రెస్పోకేర్ గావచ్చు, అలోవెరా, ఆమ్లా, కాంబయోటిక్స్ గావచ్చు, ఫ్లాక్సాయిల్, ఫైబర్ ప్రతి ఒక్కటండి. గ్యానోడర్మా, కర్కుమిన్ ఇవన్నీ గూడా నా దగ్గర స్టోర్‌లో ఉన్నన్ని క్యాప్సూల్స్ ఉంటాయి నా దగ్గర గూడా. సో, ఈరోజు నేను బ్రతికినా అంటే కేవలం వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారానే అండి. సో, నన్నేదైతే 6 మంత్స్‌కి డయాలిసిస్‌కి సిద్ధంగా ఉండమని జెప్పిర్రో, అదే డాక్టర్ దగ్గరికి మేము మళ్ళీ వెళ్ళడం జరిగింది. సో, నా సీరం క్రియాటిన్ లెవెల్స్ వచ్చేసి 1.2కి రావడం జరిగింది. సార్ ఒకే మాటన్నారు, "ఎవరికైనా అమ్మ 3, 4 మంత్స్‌కి ఒకేసారి ఫ్లక్చుయేషన్స్ అయితా ఉంటాయి. ఎక్కువ తక్కువ అయితా ఉంటాయి. సో, ఎట్లా ఇంతగనం తగ్గింది?" అని జెప్పేసి సార్‌ని అడిగితే సార్ ఒకటే జెప్పిర్రు, "నాకున్న న్యూట్రిషన్ అవగాహన ప్రకారం నేను పీహెచ్‌డీ చేశాను. సో, అందులో ఎక్కడైతే ఫుడ్ సప్లిమెంట్స్ బెస్ట్ ఉంటాయో అవి వాడదామని డిసైడ్ అయినాం. సో, ఇవి వాడడం ద్వారా మా మేడంకి సీరం క్రియాటిన్ అనేది తగ్గింది" అని జెప్తే సార్ వాళ్ళు ఒకటే మాట అన్నారు, "నీకు జీవితకాలం ఈ సప్లిమెంట్స్ నువ్వేవైతే వాడుతున్నావో అవి వాడుకో. అంతకాలం నీకు ఎటువంటి డయాలిసిస్ ఉండదని" జెప్పిర్రు. సో, ఇంతకంటే గొప్ప వరం ఇంకేమన్నా ఉంటదా లీడర్స్? ఆలోచించండి. ఈ రోజుకి 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 4థ్ ఇయర్ రన్నింగ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఒస్తే. సో, నాకెటువంటి వాపులు గావచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్ గావచ్చు నాకేది గూడా లేదు. హ్యాపీగా నేను లైఫ్ ఎంజాయ్ చేస్తా ఉన్నా. సో, ఆ తర్వాత నేనొకటే నమ్మినా, ఫస్ట్ నేను బాగుండాలి. నాకు ఏ బిజినెస్ ఒద్దు. నేను మంచిగుండాలి. నా పిల్లలకి ఒక మదర్‌గా నేనుండాలి. కనీసం లేచి నేను వంట చేసుకుంటే చాలు అని జెప్పేసి అనుకోని నేను సప్లిమెంట్ స్టార్ట్ జేసిన. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకి నేను బిజినెస్ గూడా జేయలేదండి. కంప్లీట్ ఒక 5, 6 మంత్స్ నేను సప్లిమెంట్స్ వాడుకోవడమే జరిగింది. వాడిన తర్వాత నాకనిపిచ్చింది, నాలాంటి వాళ్ళు చాలా మంది, వేల మంది, లక్షల మంది ఎన్నో ప్రాబ్లమ్స్‌తోని బాధపడుతున్నారు. నాకన్నా 7, 8 ఏళ్ల పిల్లలున్నారు. పుట్టిన గుడ్డుల తల్లులకు గూడా ఈ ప్రాబ్లమొస్తుంది. సో, చిన్న పిల్లలకు గూడా ఈ ప్రాబ్లమొస్తా ఉన్నది. మనమెందుకు ఈ సప్లిమెంట్స్ సజెస్ట్ చేయగూడదు అని జెప్పేసి నేనొక స్ట్రాంగ్‌గా డిసైడ్ అయినా. సో, డిసైడ్ అయింది ఇంకొకటేంటంటే, మా మదర్‌కి డ్రీమ్ ఉంటుండే నేను హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ జేయాలని. సో, నేనిందాక చెప్పినట్టుగా. అప్పుడు నాకనిపిచ్చింది, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. మనం ఇంకే పీజీలు జేయలేము, ఏ ఎంబీబీఎస్‌లు జేయలేము. సో, అదే విధంగా ఏదన్నా స్టాఫ్ నర్స్ చేద్దామంటే సారేమో గవర్నమెంట్ ఎంప్లాయ్, సార్‌కి ఇష్టం లేకుండే చేయడం.
సో, ఈ క్రమంలో నాకేమనిపించిందంటే అక్కడ అమ్మ డ్రీమ్ ఒకటి మిగిలిపోయింది. ఇక్కడ నేను బాగైనా. అంటే దేవుడు అవకాశాన్ని ఏదో ఒక రూపంలో ప్రసాదిస్తాడని నాకిక్కడ అర్థమైంది. చూడండి కష్టాలు, కన్నీళ్లు, గుండె పగిలే బాధ, నా పిల్లలకి దూరమైతా అన్న ప్రెషరు ఇదంతా గూడా నేను అనుభవించి ఈరోజు ఇక్కడున్నా అంటే ఖచ్చితంగా నేను జనాలకి ఏదో ఒక రూపంలో సహాయపడాలి అని డిసైడ్ అయినా. నన్నెవ్వరేమన్నా అనుకోని, ఎందుకంటే నాకు వెస్టీజ్ అనేది ప్రాణం బోసింది. సో, ఈ సప్లిమెంట్స్‌ని నేను లక్షల మందికి ఖచ్చితంగా చెప్పగలగాలి అని డిసైడ్ అయినా. చాలా మంది నన్నన్నారు, "ఎందుకు నువ్వు బిజినెస్ జేస్తా ఉన్నావు? డెమో కిట్ పట్టుకొని ఎళ్తా ఉంటే. మొన్నటిదాకా చావు బతుకుల మధ్యలో ఉండే. సో, నువ్వే బ్రతకవనుకున్నాం. మళ్ళా నువ్వు బయటికి తిరుగుతా ఉన్నావు. కనీసం మాస్క్ గూడా పెట్టుకోవట్లేదు. సో, ఇంత ఫుడ్ డైట్ చేస్తా ఉన్నావు. ఎట్లా బయటికెళ్తున్నావు?" అని జెప్పేసి చాలా మంది అంటుండే. కానీ నేను ఎవ్వరి మాటలు వినలేదండి. నెగెటివ్ అనేది దరిదాపులకు గూడా నేను రానియ్యలే. భగవంతుడు నన్ను రక్షించడానికున్నడు. సప్లిమెంట్స్ నన్ను ముందుకు తీసుకుపోవడానికున్నయి. ఇవి రెండే డిసైడ్ అయినా నేను. నేను ఒక లక్షల మందికి ఉన్నంత కాలం ఎన్ని రోజులన్నా ఉండని. కొంతమందికి అరే! పలానా సమత మేడం జేయబట్టి మా వోళ్ళు బతికిండ్రు అని అనుకోవాలని డిసైడ్ అయినా. సో, డిసైడ్ అయ్యి బిజినెస్ జేయడం స్టార్ట్ జేసినామండి. అప్పటినుంచి ఇప్పటి వరకి ఏ రోజు గూడా మేము నెగెటివ్‌లకి వెళ్ళలేదు. బిజినెస్ అనేది ఆపలేదు. ఎవ్రీడే నేను మార్నింగ్ ఈ క్యాప్సూల్స్ అన్నీ తీసుకొని ప్లాన్స్‌కి వెళ్తా ఉండే. సో, అట్లా వెళ్తూ మేము సక్సెస్ అనేది అవ్వడం జరిగింది. మీ ముందు ఈ 3 సంవత్సరాలల్లా నేను ఎన్ని డయాలసిస్ మిషన్స్ పెట్టుకొని ఉండేదాన్నో, ఈ అవకాశం నాకు రాకపోయుంటే, ఈ సప్లిమెంట్స్ నాకు రాకపోయుంటే, చూడండి ఎక్కడో గాలికి కొట్టుకుపోతున్న జీవితాన్ని ఈరోజు వెస్టీజ్ నా కళ్ళ ముందట, మీ కళ్ళ ముందట నా జీవితాన్ని నిల్చోబెట్టగలిగింది. బికాస్ ఆఫ్ ఓన్లీ సప్లిమెంట్స్ అండ్ లీడర్స్. చూడండి ఇవన్నీ చేసుకుంటూ నంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్‌కి వెళ్ళేది. నేనక్కడ కంప్లీట్ ఏంటి అంటే, నాకొక హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అనే విషయాన్ని నేను మర్చిపోయినా. సో, మర్చిపోయి నాకే ప్రాబ్లమ్ లేదు. నా 2 కిడ్నీస్ గూడా బాగున్నాయి. సో, నాకెటువంటి ప్రాబ్లమ్ లేదు. నాకే బీపీ లేదు. నేను కేవలం ఒక అవకాశాన్ని మా అమ్మ డ్రీమ్ కోసమే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నా అని తీసుకోవడం జరిగింది. ఈరోజండి ఈ బిజినెస్ నుంచి అసలు నేనే లేననుకున్న ఈ ప్రపంచం మీద ఈ బిజినెస్ స్టార్ట్ చేసినంక 6-8 నెలలకి ఒక 1,10,000 ప్లెజర్ ఎక్స్‌టెక్ స్కూటీ తీసుకున్నా. అదే మంచాన పడుకొనుంటే నా మీదకి డయాలసిస్ మిషన్ ఎక్కేది. సో, ఆ తర్వాత నేను ప్లాంట్స్‌కి వెళ్తా ఉన్న క్రమం లోపల సో, 1 ½ ఇయర్‌లో మేము ఈ బిజినెస్ నుంచి ఒక 15,00,000 టాటా నెక్సాన్ కార్ తీసుకోవడం జరిగింది. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినంక 1 ఇయర్‌కే 1,00,000 ప్లస్ చెక్ తీసుకోవడం జరిగింది. సో, ఈ బిజినెస్ స్టార్ట్ చేసినంక 2 సంవత్సరాలకే 2,77,000 చెక్ కూడా ఈ బిజినెస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఒకటే లీడర్స్ కష్టాన్ని నమ్ముకుంటే దేవుడు ఫలితాన్ని ఇస్తాడన్న దానికి నిదర్శనం మేమే ఉన్నాం. చూడండి ఇప్పుడు బయట నార్మల్‌గా జనాలేమనుకుంటారు, అగో వాళ్ళ అమ్మకచ్చిన ప్రాబ్లమ్ ఆమెకచ్చిందట. ఇద్దరు పిల్లలు చిన్నవాళ్ళున్నారు. సో, అయిపోయింది ఆమె పని గూడా ఇంకో 3, 4 సంవత్సరాలు కావచ్చు వాళ్ళ అమ్మ లెక్కనే ఉంటదనుకునేది. కానీ ఈరోజు నేను చెప్తే గాని నాకీ ప్రాబ్లమ్ ఉందని ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ లేదు నాకు. బట్ అంటే నాకు ఇంతకుముందు ఇట్లా అయింది అని నేను చెప్తే గాని ఎవరికీ తెలియకుండా ఉండేది. సో, అట్లాంటి నేను ఈరోజు నార్మల్ ఒక హోమ్ మేకర్‌నండి. చూడండి భగవంతుడు నాలో ఉన్న డ్రీమ్‌ని గట్టిగా ఉంచిండని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక నార్మల్ హోమ్ మేకర్‌గా సార్‌కు బాక్స్ పెడుతూ, పిల్లలకు బాక్స్ పెడుతూ, వాళ్ళు ముగ్గురు స్కూల్‌కెళ్ళిన తర్వాత 9, 9:30, 10కి పనయిపోయిన తర్వాత ఇంట్లో ఉండి ఆ రిమోట్ పట్టుకొని టీవీ జూస్తూ, మళ్ళా 4:00కి చాయ్ పెడుతూ, సో, అత్తమ్మని జూసుకుంటూ, మళ్ళీ పిల్లలని తీసుకొచ్చు ఇట్లా కొనసాగే నా లైఫ్‌ని వెస్టీజ్ రూపంలో ఈరోజు ఒక బిజినెస్ వుమన్‌గా మార్చగలిగింది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ మై హెల్తేనండి. ఆ హెల్త్ ప్రాబ్లమ్ రాకపోయి ఉంటే ఈరోజు నేనిక్కడ ఉండకపోయేదాన్ని గావచ్చు. కానీ నేను ఏ రోజు బాధపడలేదు. ఏ రోజు భగవంతుడిని తిట్టలేదు. ఏ రోజు గూడా డీమోటివేట్ గాలేదు. ఎందుకంటే నాకు ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది అని నేను అనుకుంటే గనక ఈరోజు ఇక్కడ ఉండకపోయేదాన్ని గావచ్చు. ఈ ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఖచ్చితంగా నేను ముందుకెళ్తా. నాకేదో సాధించాలన్న కసి ఉన్నది అని నేను డిసైడ్ అవ్వడం జరిగింది. సో, ప్లాన్స్ అంటారా అండి, నాకు ప్రాబ్లమ్ ఉంది అని ఏ క్షణం గూడా నేను అనుకోలేదు. నంబర్ ఆఫ్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళేది. మేము 3 ఇయర్స్‌లో ఇంత సక్సెస్ అయినాము అంటే పర్ డే అండి ఒక 8-9 హోమ్ మీటింగ్ చేసేదాన్ని నేను. సో, నేను ఏ రోజు కూడా విసిగిపోలేదు. ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఎంత బలంగున్నాయో మీరు ఆలోచించండి. చాలా మంది నన్నంటా ఉండే, "ఏంది మేడం మీరు ఇన్ని ప్లాన్స్ చేసినా గూడా అసలు అలసిపోవట్లేదు" అనంటే, నేను తీసుకునే సప్లిమెంట్స్‌లో అంత దమ్ముంది అనుకునేదాన్ని. సో, నా తర్వాత నేను బాగైన తర్వాత ఎంతో మంది డయాలసిస్ వాళ్ళకండి వాళ్ళెవ్వరో గూడా తెలియదు. స్టిల్ ఇప్పటికి గూడా మేడం పలానా వాళ్ళ టీమ్ నాకీ ప్రాబ్లమ్ ఉంది అనంటే నేను ఎవ్వరి గురించి ఆలోచించనండి. ప్రాబ్లమ్ ఉంది అంటే ధన్మని నేను వాడే సప్లిమెంట్స్ చెప్తాను. సో, ఇట్లా దాదాపు నాకు తెలిసిన మన టీమ్‌లోనే ఒక 20, 30-40 మందికి నేను డయాలసిస్ వాళ్ళని రక్షించగలిగినాం. సో, ఇన్‌ఫర్టిలిటీ వాళ్ళని గూడా చాలా మందిని టేకప్ జేసి వాళ్ళకివ్వడం జరిగింది. సో, ఇట్లా చేస్తున్న క్రమం లోపల
చాలా మంది నన్ను అంటుండే, "లాంగ్ జర్నీ గూడా జేయకు నువ్వు విసిగిపోతావు" అని అంటే, స్టిల్ ఇప్పటికి గూడా నేను మంచిర్యాల్, కరీంనగర్ అప్ అండ్ డౌన్ చేస్తూ 100 కిలోమీటర్లు జర్నీ చేస్తూ కూడా నేను మీటింగ్స్‌కి వెళ్తా ఉంటా. ఎందుకంటే నాకొచ్చిన హెల్త్ ప్రాబ్లమ్ ఇంకొకరికి రావద్దు. సో, ఈ ప్రాబ్లమ్‌తో ఎవరైతే ఫేస్ చేస్తా ఉన్నారో వాళ్ళకి మంచి హెల్త్‌ని నేను ఇవ్వగలగాలి అని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నేను ఇంకొకటి స్ట్రాంగ్‌గా నమ్మడానికి కారణం ఏంటి అంటే గనక, సో, ఎప్పుడైతే మనకి మెగా మీటింగ్స్ జరుగుతా ఉన్నాయో వాటికి అటెండ్ అవ్వడం అండి. మన పాజిటివ్ మైండ్ సెట్ మార్చుకోగలగడం. సో, చెప్పింది నేర్చుకొని మనం ముందుకి ఇంప్లిమెంట్ చేయగలగడం అంటే ఖచ్చితంగా ఎక్కడైతే సీఈఓ జరుగుతా ఉన్నాయో, సో, అక్కడ సీఈఓకి వెళ్లి ఇంకా నాలెడ్జ్ తీసుకోగలగడం. అదే విధంగా ఈరోజు మేము 3 సంవత్సరాలు ఇక్కడ నిల్చొని ఉన్నాం. ఈ ప్రొడక్ట్స్ గురించి నేను ఇంకా నమ్మడం ఏంటి అంటే గనక మెగా మీటింగ్స్ అండి. సో, మనకి ఏదైతే గోక్రౌన్ ఎఫ్ఆర్‌యూ జరుగుతా ఉన్నదో, సో, అక్కడికచ్చి మేము పూర్తి నాలెడ్జ్ తెలుసుకోవడం జరిగింది. ఎక్స్ నెట్‌వర్క్‌లో ఏం మిస్టేక్ అయింది? సో, ఎక్స్ నెట్‌వర్క్‌లో ఎందుకు ఇన్‌కమ్ అనేది రాలేకపోయింది? ఈ నెట్‌వర్క్‌లో ఇన్‌కమ్ ఎక్కడుంది? సో, ఇక్కడ జరుగుతున్నది ఏంటిది అని జెప్పేసి మేము స్టార్ట్ అయినంక ఒక 8 మంత్స్‌కే గోక్రౌన్ అనే మీటింగ్ రావడం జరిగింది. సో, మీటింగ్‌కి వచ్చిన తర్వాత అసలు లైఫ్ అంటే ఇట్లా ఉంటదా? మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఇట్లా ఉంటాయా? సో, అప్లయన్స్ ఎందుకే మనల్ని రమ్మంటున్నారా అని జెప్పేసి గోగ్రౌండ్‌లో కూర్చోవడం జరిగింది. ఆ రోజు మేము గోగ్రౌండ్‌కి వెళ్ళినప్పుడు ఒక నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్‌గా వెళ్ళడం జరిగింది. జస్ట్ రూ. 1,600 ఇన్‌కమ్‌తోని మేము గోగ్రౌండ్ వెళ్ళడం జరిగింది. సో, గోగ్రౌండ్ వెళ్ళడానికి గూడా మా ఫైనాన్షియల్ అప్పుడే నేను సెట్ అయితా ఉన్నా. ఫైనాన్షియల్ పరిస్థితి చాలా ఘోరంగా ఉండే. సో, ఇన్‌కమ్ గూడా మా దగ్గర లేకుండే. వేరే ఫ్రెండ్ దగ్గర ఒక ₹10,000 తీసుకొని మేమిద్దరం నేను కలిసి వెళ్ళడం జరిగింది. సో, నేను ఆ రోజు డిసైడ్ అయినా, ఉంటే ఇట్లాంటి లైఫ్ ఉండాలే, లేకపోతే ఇంకా బేకార్‌గా ఉండాలే. భగవంతుడు మధ్య రకంగా ఉంచొద్దు అని జెప్పేసి మేము గోగ్రౌండ్‌లో ఆ 3 రోజుల సెషన్‌లో మేము నేర్చుకోవడం జరిగింది. సో, అప్పుడు నేను ఒకటే అనుకున్నా, నెక్స్ట్ గోగ్రౌండ్‌కొస్తే నేను బ్రాండ్ న్యూ క్రౌన్ డైరెక్టర్‌గా రావాలి. లేకపోతే నేను మొత్తానికే క్విట్ అయిపోతా. నాకొద్దు ఓన్లీ సప్లిమెంట్స్ వాడుకుంటా అన్న కసి పెట్టుకొని నేను రావడం జరిగింది. కరెక్ట్ 365 రోజులు మళ్ళీ గోగ్రౌండ్‌కొచ్చేసరికల్లా బ్రాండ్ న్యూ క్రౌన్ డైరెక్టర్‌గా మేము గోగ్రౌండ్‌కి వెళ్ళడం జరిగింది. లీడర్స్ డ్రీమ్ ఎప్పుడైతే మన దగ్గర గట్టిగా ఉంటుందో, మనం పని చేయడానికి గూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటామండి. సో సో, అప్పుడు తర్వాత ఎఫ్ఆర్‌యూ రావడం జరిగింది మళ్ళీ. సో, ఫస్ట్ ఎఫ్ఆర్‌కి వెళ్ళినప్పుడు మేము సిల్వర్ డైరెక్టర్‌గా వెళ్ళడం జరిగింది. సో, అక్కడ రికగ్నిషన్ అనేది చూడడం జరిగింది. నాకనిపిచ్చింది ఏదైతే గోడకు ఫోటో ఉంటే నా పిల్లలు జూసి ఏడుస్తారో అనుకున్నా. కానీ ఆ రికగ్నిషన్ జూసి నన్నెవరైతే చనిపోతా అనుకున్నారో వాళ్ళందరికీ నాకు గొప్ప రికగ్నిషన్ నేను అందియగలగాలి. అంత మంచి రికగ్నిషన్ తీసుకున్న తర్వాతనే మరణం అనేది ముందుకు రావాలి. సో, అప్పటి వరకి నా మరణం నా అంచుల దాకా రావద్దు అని జెప్పేసి డిసైడ్ అయినా. ఏదైతే ఎఫ్ఆర్‌యూలో జరిగే డీయూసీడీ రికగ్నిషన్ వితిన్ 3 ఇయర్స్‌లో నేను తీసుకోవాలని డ్రీమ్ చేసి రావడం జరిగింది. సో, నేను ఫస్ట్ ఎఫ్ఆర్‌యూకి వెళ్ళినప్పుడు సిల్వర్ డైరెక్టర్‌గా వెళ్ళడం జరిగింది. సో, సెకండ్ ఎఫ్ఆర్‌యూకు నేననుకున్న యూసీడీగా నేను రికగ్నిషన్ తీసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి నేను హాల్ నుండి రావడం జరిగింది. సో, దానికి తగ్గట్టుగా మేము వర్క్ గూడా చేయడం జరిగిందండి. సో, ఎప్పుడైతే నా కళ్ళ ముందు ఏం కనబడుతుంది అంటే ఏ కిడ్నీ కనబడతలేదు, ఏ పిల్లలు కనబడట్లేదు, ఏ జనాలు గూడా కనబడట్లేదు. కేవలం నాకు నెక్స్ట్ ఎఫ్ఆర్‌యూ యూసీడీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ప్లస్ 1,50,000 చెక్ మాత్రమే నా కళ్ళ ముందు కనబడతా ఉన్నది. సో, మేమేదైతే సెకండ్ ఎఫ్ఆర్‌యూకి వెళ్ళడం జరిగిందో, అప్పుడు మేము బ్రాండ్ న్యూ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ 1,66,000 చెక్‌తోని మేము వెళ్ళడం జరిగింది. సో, లీడర్స్ ఆలోచించండి ఒక్కసారి మనం ఏదైతే చేయాలి అని డిసైడ్ అయితామో, సో, మన డ్రీమ్‌ని అల్టిమేట్ స్ట్రాంగ్‌గా పెట్టుకుంటే గనుక ఖచ్చితంగా మనం ముందుకెళ్ళొచ్చని నేను నమ్మడం జరిగింది. సో, ఈరోజు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా లీడర్స్, మనము స్ట్రాంగ్‌గా నిలబడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రీమ్‌ని స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలి. మన అప్లయన్స్‌ని నమ్మాలి. అప్లయన్స్ చెప్పిన దారిలో మనం వెళ్ళగలగాలి. అదే విధంగా ఎక్కడైతే మెగా మీటింగ్స్ జరుగుతా ఉన్నాయో, సో, ఖచ్చితంగా మెగా మీటింగ్ అటెండ్ అవ్వగలగాలి. వెళ్లి దాన్ని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయగలగాలి. సో, అప్పుడే మన సక్సెస్ అనేది తీసుకోవచ్చు. లీడర్స్ ఒకటే అండి, సప్లిమెంట్స్ విషయంలో గూడా ఎవరైతే ఇంకా ఆలోచిస్తా ఉన్నారో, అమ్మో! నేను ఒక సప్లిమెంట్స్ వేసుకుంటే నాకేం జరుగుతదో, 2 ఒకటేసారి వేసుకుంటే నాకేం జరుగుతదో, ఒక 5, 6 సప్లిమెంట్స్ వేసుకుంటే నాకేం జరుగుతదో అని మీరెవరైతే ఆలోచిస్తా ఉన్నారో, నేనొకటే మాట జెప్తున్నా. వెస్టీజ్‌లో ఉన్న అన్ని సప్లిమెంట్స్ వేసుకున్నా మీకేం ప్రాబ్లమ్ గాదు. ఎందుకంటే, ఈ ఒక్కొక్క క్యాప్సూల్ నేను మింగాలి అంటే నాకొక అర్ధగంట టైం పట్టిద్ది. సో, అట్లా కాకుండా అన్ని క్యాప్సూల్స్ నేను చేతిలో వేసుకొని ఒకేసారి మింగుతా ఉన్నా అంటే, నాకేమన్నా అయితే మీకేమన్నా అయితది. మరి 3 సంవత్సరాల నుంచి నాకేం గాలే అంటే, మీకు గూడా ఏం గాదండి. సో, ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకైనా మన సప్లిమెంట్స్ ఒక అమృత వర్షంలాగా పనిజేస్తాయి. సో, ఈరోజు నేను బ్రతికి ఉన్నా అంటే కేవలం నేను తీసుకున్న పంచామృతాలు మాత్రమే. మీ కళ్ళ ముందు నేనున్నా. సో, 20 రకాల మెడిసిన్స్ అవాయిడ్ చేసి ఓన్లీ బీపీ టాబ్లెట్ తీసుకుంటూ ఈ సప్లిమెంట్స్‌తో నేను బ్రతకగలుగుతున్నా.
నా పిల్లలకి ఒక మదర్‌గా నేనిక్కడున్నా. నా హస్బెండ్‌కి ఒక వైఫ్‌గా ఉన్నా. నా అత్తమామకి ఒక కోడలుగా ఉన్నా అంటే కేవలం నేను తీసుకున్న వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే అండి. సో, మనం నేర్చుకున్న విద్యని 10 మందికి మనం పంచగలగాలి. మనం నేర్చుకున్న విద్యని 10 మందికి ఉపయోగపడగలిగిన రోజే మనం ఈ భూమి మీద ఒక గొప్ప ప్రయోజకులమైతామన్నట్టు నాకర్థమైంది. సో, ఆ విద్య ఏంటి అంటే గనక నేను వాడిన సప్లిమెంట్సే ఒక వేల మంది, లక్షల మందికి నేను ఉపయోగపడాలని నేను ఇదే కంటిన్యూ చేస్తున్నా. ఇంకా గూడా ముందుకెళ్ళడానికి నేను రెడీ ఉన్నా. సో, ఎవ్వరికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా గూడా ఖచ్చితంగా మన సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తూ ముందుకెళ్ళొచ్చండి. సో, అది గూడా మీ అప్లైన్‌ని ఒకసారి కనుక్కొని ఏ సప్లిమెంట్స్ ఇవ్వాలనో తెలుసుకొని మీరివ్వండి. ఖచ్చితంగా మనం ముందుకెళ్ళొచ్చు. ఇంత మంచి హెల్త్‌ని నేను కేవలం వెస్టేజ్ ద్వారానే తీసుకున్నా. అదే విధంగా చూడండి ఆరోగ్యాన్ని వెస్టేజ్ ద్వారా తీసుకున్నా, ఆదాయాన్ని విన్నింగ్ టీమ్ ద్వారా తీసుకుంటున్నా. మనం విన్నింగ్ టీమ్ అనే విన్నింగ్ టీమ్‌లో ఉండడం అనేది నిజంగా మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అనుకోవచ్చు. వెస్టీజ్‌లో ఉండడం గొప్ప. విన్నింగ్ టీమ్‌లో ఉండడం మన అదృష్టం అని జెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. సో, నాకింత మంచి అవకాశం ఈరోజు ఇచ్చినందుకు పురుషోత్తమ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు. సో, ఇంత మంచి ఆరోగ్యాన్ని నాకు మళ్ళీ ప్రసాదించిన శ్రీనివాస్ వడ్డమన్ సార్‌కి అండ్ శివాని మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా నేనింత ప్రాబ్లమ్ ఉన్నా గూడా నా హస్బెండ్ ఏ రోజు గూడా నన్ను రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా బయటికి పంపిస్తూ నువ్వు వందల మంది, వేల మందికి ఉపయోగపడాలని నన్ను ముందుండి నడిపిస్తున్న హస్బెండ్‌కి గూడా థాంక్ యూ సో మచ్ అండి. సో, అదే విధంగా నాకిద్దరు చిన్న కిడ్స్ అండి. ఆ కిడ్స్ మదర్ లేకుండా ఎక్కడుంటారో అని జెప్పేసి నేను బాధపడుతున్న క్రమం లోపల నా కిడ్స్ గూడా నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు నా కిడ్స్ గూడా నిజంగా థాంక్ యూ మై చిల్డ్రన్స్ అండి. సో, థాంక్ యూ అండి. నాకింత మంచి అవకాశం ఈరోజు ఇచ్చి నా ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి వేల మందిని మీరందరూ గూడా రక్షిస్తారని జెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఆరోగ్యంతో పాటు ఇంత మంచి ఆదాయాన్ని తీసుకుంటున్నందుకు విన్నింగ్ టీమ్ అండ్ అప్ టు ఎస్‌పీ బారిల్ సార్ వారికి గూడా నా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. సో, నాకింత మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ వన్స్ అగైన్ పురుషోత్తమ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. థాంక్ యూ సార్. బ్యాక్ టు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సమత మేడం. సో, మధు సార్ చాలా చాలా వండర్‌ఫుల్ నాలెడ్జ్‌ని ఈరోజు మాకు అందించడం జరిగింది. సో, నిజంగా